జగన్మోహన్ రెడ్డి గారి గురించి సత్తెనపల్లికి సంబంధించినటువంటి పర్యటనకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలను బయటపెడుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మీకు మరికొన్ని విషయాలు, చాలా గగుట్పుచ్చేటువంటి విషయాలు మీకు ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మీరు పక్కన ప్లే అవుతున్నటువంటి వీడియో చాలా క్లుప్తంగా, వివరంగా, స్లోగా టార్గెట్ ఒక మార్క్ చేసి చూడొచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కిందే పడి చనిపోయినటువంటి దృశ్యాన్ని మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సైకో బ్యాచ్, వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా కొంత ఎదురుగుండా మీరు ఒక కార్నర్లో చూస్తే కనుక ఇంకొక వ్యక్తి కారు కింద వ్యక్తి పడిపోయాడు, ఆపండి ఆపండి అంటే కూడా జస్ట్ 2 సెకండ్స్ ఆపి పక్కకి లాగారో లేదో కూడా తెలియదు. కారు ముందుకు వెళ్ళిపోయింది, ఎంత చాలా క్లారిటీగా. ఇకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు అని చెప్పి ఇప్పటి వరకు బుకాయించి నటిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా, ఈయన మీద ఇప్పటి వరకు ఏదో ఒక మూలన కాస్తో కోస్తో ఒక 1% అన్న ఒక మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఏదైతే ఈ ఇష్యూ జరిగిందో, నిజంగా చెప్తున్నాను కదా, ఇది మనిషిగా పుట్టుక వీళ్ళ పుట్టలేదేమో అనిపించే అంత దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. చాలా క్లియర్గా మీకు ఒకసారి వీడియో చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఆయన ఒక సైడ్ డోర్ నుంచి ఓపెన్ చేసి వాళ్ళ అభిమానులకి ఆయన నమస్కరించుకుంటూ వాళ్ళని హాయ్ చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఎదురుగుండా ఒక వ్యక్తి పడిపోయాడు, తలకాయ కరెక్ట్గా మీరు చూసుకుంటే మెడ భాగంలో ఇక్కడ మాత్రమే కారు టైర్ ఆగి ఉంది. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ సరే అయిపోయింది, ఆ వ్యక్తిని పక్కకు లాగేసి పడేసి, నిర్దాక్షిణ్యంగా పక్కకు లాగేసి పడేసి, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడిగేటువంటి ప్రయత్నం కూడా చేశాను. దీనికి సంబంధించి ఇది ఎంతవరకు జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశాను. ఒక వీడియోలో మనం చూస్తేనే అర్థమవుతుంది. సో ఇంకొక మన గతంలో జరిగినటువంటి ఈ ఇష్యూకి సంబంధించినటువంటి ఏదైతే మృతి చెందాడో ఆ మృతుడికి సంబంధించినటువంటి వీడియోలో గాయాలతో మనకు కనిపించినటువంటి వీడియో ఉందో, ఒక చెట్లకి సంబంధించినటువంటి పొదల్లో అతను పడిపోయి ఉన్నాడు. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ పొదలు అంటే ఆ వ్యక్తిని ఆ కారు కింద నుంచి తీసి అక్కడ పడేశారా, లేదంటే తొక్కుకుంటూ అక్కడ ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఆపమని చెప్తున్నా కూడా వినకుండా తొక్కేసుకుంటూ వెళ్ళిపోయారా అనేది అయితే క్లారిటీ రావట్లా. అంతేకాకుండా ఇంకొకటి పోనీ పక్కకు లాగారే అనుకుందాం, చెట్లు పొదల్లో పడేసి నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే చాలా క్లియర్గా ఆలోచించుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంబటి రాంబాబు గారు, ఆయన పార్టీ కార్యకర్తలు, పెద్ద పెద్ద నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కారులో ఉన్నారు. వ్యక్తి తలకి ఆల్మోస్ట్ ఇంత భారీగా దెబ్బలు తగిలి ప్రాణాలు పోయేటువంటి స్థితిలో ఉన్నారని పక్కన డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తికి తెలీదా? పక్కకు లాగేసినప్పుడు అతను చూశాడు కదా. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎలా ఉంటుంది? డెఫినెట్గా తెలిసే ఉంటుంది. సరే అక్కడితో ఆపేద్దాం. సరే అప్పటికి తెలియలేదా అనే అనుకుందాం. కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. ఆ పర్యటనకి సంబంధించినటువంటి దారిలో అయినా సరే దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చే ఉంటుంది కదా. అయినా పోనీ అక్కడ కూడా వదిలేద్దాం. తెలిసిన తర్వాత ఈ ఒక వ్యక్తి ఇలా దెబ్బలతో తగిలి ఉన్నాడు అని చెప్పి అప్పటికే జస్ట్ చాలా వితిన్ మినిట్స్లోనే మీడియాలో అంతా కూడా వచ్చింది. అప్పుడైనా సరే పక్కన ఉన్నటువంటి వ్యక్తిని ఏంటి ఇది ఏం జరిగిందని ఎంక్వైరీ అన్న చేసే ఉంటారు కదా. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పటి వరకు ఎక్కడ బయటకు రాకుండా కప్పిపుంచేటువంటి ప్రయత్నం చేసే ఉంటారు కదా. అక్కడ ఉండేటువంటి ఇప్పుడు వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఆ వీడియో డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలో, అభిమానులు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తీసిందే. దీన్ని వాళ్ళకి ముందే తెలిసి దీన్ని ఆపుకుంటూ వచ్చారు. దీన్ని టీడీపీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ చాలా చాకచక్యంగా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చేసింది. చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే అతను చనిపోయింది అతని కారు కిందే అని జగన్మోహన్ రెడ్డి గారికి 100% తెలుసు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ ఇష్యూ ఏదైతే హైలైట్ అవుతున్నటువంటి ఆ కొద్ది గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా చెప్పినప్పుడు ఎస్ అండి ఇది మన కారు కిందే పడింది, అవును అని చెప్పినప్పుడు కూడా మళ్ళీ వెంటనే
ఈయన ఎవరు, అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు మా కాన్వాయే కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు తెలిసి కూడా. ఇకపోతే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చాలా క్లారిటీగా విన్నాం. అసలు నేనైతే చెప్తున్నాను కదా, ఈయన ఒక మనిషికి సంబంధించినటువంటి అంటే మానవత్వానికి సంబంధించినటువంటి మచ్చుకైనా కనిపించినటువంటి వ్యక్తిగా నాకు కనిపించింది. కార్యకర్తలు, నాయకులు వీళ్ళ కూడా దీనికి శిక్షకు అర్హులే. వీళ్ళందరికీ తెలిసే ఇది కావాలని దాచేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి తలకాయ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆయనకి కూడా తెలిసి కూడా వీళ్ళందరూ దాచిపెట్టి దీన్ని ఇంకా గతంలో లాగానే టీడీపీ మీదో ఇంకొకటి దాని మీదో లేదంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద వేయాలనేటువంటి వీళ్ళ కుట్రను ఇప్పటికైనా తెలుసుకోకపోతే, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి ఉంటే గెలిస్తే ఎలాంటి రాజకీయాలు గత 5 ఏళ్లుగా చేశారో మనకు తెలుసు. ఎన్ని బయటికి రాకుండా లోపల ఎన్ని చేసేసారో మనం చెప్పాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే గతంలో చాలా చూసాం, చాలా కొండల్ని మింగేశారు, దాన్ని అడ్డొచ్చిన వాళ్ళని లేపేశారు. ఆ సాక్షాత్తు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీగా గెలిచినటువంటి త్రిబులార్ గారినే ఎంత అసలు ఒక ఐపీఎస్లను అడ్డం పెట్టుకుని ఆయన మీద దాడులు చేశారు. ఎంతోమంది ఎవరో నటిని ఇష్టం వచ్చినట్టు ఆవిడ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇన్ని దారుణాలు ఎన్నెన్నో ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే ఈ ఒక్క ఇష్యూ కింద మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి మానవత్వం అనే పేరు కానీ వాళ్ళ ఆ రక్తంలో కానీ ఎక్కడా లేదు. వస్తాం తొక్కుకుంటూ రపరప నరికేసుకుంటూ ఈ అడ్డం వచ్చినోడిని తొక్కుకుంటూ లేపేసుకుంటూ పోతాం అనేదే వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలుగా, ప్రధానంగా వాళ్ళ నాయకుడి సిద్ధాంతంగా దాన్ని అనుసరించేటువంటి మిగతా కార్యకర్తలు కానీ అభిమానులు కానీ సైకో బ్యాచ్ లక్షణాలుగా మనం చూడొచ్చు.